సృష్టిస్తున్న మెరైన్ పోలీసులు ద్విత్వ తుఫాను నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో పర్యాటక ప్రాంతమైన ఇందుకూరుపేట మండలం మైపాడు సముద్ర తీరాన మెరైన్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సముద్రంలో అలలు ఎగసిపడుతూ ఉధృతంగా ఉందని, పర్యాటకులు ఎవరూ మైపాడు బీచ్ కు రావద్దని మెరైన్ పోలీసులు కోరారు. విపత్తు తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంది కాబట్టి దయచేసి సందర్శకులు పర్యాటకులు ఎవరూ ఇక్కడికి రావద్దని తెలియజేస్తున్నాం. మా ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు మేము ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నాము కాబట్టి ప్రజలందరూ సహకరించవలసిందిగా ప్రార్థన. డయేరియా బాధితులకు మంత్రి అచ్చెన్నాయుడు భరోసా. మంచినీటి సరఫరా శాశ్వత పరిష్కారానికి 60 లక్షలు మంజూరు. సంతబొమ్మాళి ప్రతి కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్య భద్రత కల్పించే వరకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కించరపు అచ్చెన్నాయుడు తాళ్లవలస గ్రామంలోని డయేరియా బాధితులకు భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం సొంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో ఇటీవల నమోదైన అతిసారం కేసులను స్వయంగా పర్యవేక్షించడానికి మంత్రి జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుణ్కర్ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభావిత రోగుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తక్షణ శాశ్వత చర్యలకు 60 లక్షల మంజూరు. గ్రామంలో అతిసారం ప్రస్తుతం అదుపులోనే ఉందని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సేవలు, సురక్షిత తాగునీటి ఏర్పాటుపై అధికారులకు తక్షణమే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆసుపత్రిలో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందబోతోందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపడానికి చర్యలు తీసుకుంటున్నామని, టెక్కలి కేంద్రం నుంచి నీటిని ఇంటింటికి కుళాయి ద్వారా అందించేందుకు ప్రణాళిక రూపొందించామని, దీనికి గాను 60 లక్షల మంజూరు చేశామని మంత్రి ప్రకటించారు. అలాగే అధికారులు సీజనల్ జ్వరాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ గ్రామంలో ఇలాంటి సమస్య అంతకుముందు లేదు. ప్రజలు ఆందోళన చెందవద్దు. అధికారులు అప్రమత్తంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అత్యాధునిక పరీక్షలకు నమూనాలు పంపినట్లు వెల్లడి చేశారు. నీటి నాణ్యత పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి ఇప్పటికే సేకరించిన నమూనాలతో ఎలాంటి అనుమానాస్పద అంశాలు కనిపించలేదని తెలిపారు. మరింత ఖచ్చితత్వం కోసం బ్లడ్ శాంపిల్స్ తో పాటు మంచినీటి నమూనాలను విశాఖపట్నంలోని అత్యాధునిక లాబొరేటరీకి పంపించామని, అక్కడ అడ్వాన్స్డ్ టెస్టులు నిర్వహించిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత కీలకమని ఉద్ఘాటిస్తూ డ్రైనేజీ నీరు ఎట్టి పరిస్థితుల్లో చెరువుల్లో కలవరాదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తుందని, నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం తాళ్లవలస గ్రామంలో ఒక 8 మంది డయేరియా సోకి హాస్పిటల్లో చేరిన విషయం మనందరికి కూడా తెలుసు. అందులో ఒక వ్యక్తి మరణం జరిగింది. ఇది తెలిసిన వెంటనే ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, నేను అప్రమత్తమై అధికార యంత్రాంగాన్ని, డిఎంఎన్హెచ్ఓ వాళ్ళ టీంని ఈ గ్రామానికి పంపించడం జరిగింది. ఎవరికైతే గత 2 రోజుల నుంచి డయేరియా వచ్చిందో వాళ్ళందరికీ వివిధ హాస్పిటల్లో టెక్కలు కానీ శ్రీకాకుళం కానీ పంపించడం జరిగింది. వాళ్ళందరికీ బ్లడ్ శాంపిల్స్ కూడా తీయడం జరిగింది.
దీన్ని పూర్తిగా మనం గుర్తించలేకపోయాం. చాలామందికి విరోచనాలు, వాంతులై ఇబ్బంది పడుతున్నారు. ఈ టెస్టుల్లో ఒకళ్ళిద్దరికి క్రియేటినం కూడా పెరిగినట్టుగా రిపోర్ట్లు వచ్చాయి. ఎందుకు ఈ వచ్చిందో ఇది స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఇప్పుడే కలెక్టర్ గారు మేమందరం అనుకొని ఈ గ్రామ పంచాయతీని పూర్తిగా టీమ్స్ పంపించి ప్రతి ఒక్క పర్సన్ యొక్క బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా తీసుకొని ఎందుకు ఇది వచ్చిందో ముందు నిర్ధారణ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. రెండవది, వివిధ కారణాలు చెప్తున్నారు. డ్రింకింగ్ వాటర్, ఆ రోజు నేనే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇచ్చాం. ఒక ప్రైవేట్ వ్యక్తి వెళ్ళిస్తే ఆ వెళ్ళ ద్వారా ఇన్ని సంవత్సరాలు డ్రింకింగ్ వాటర్ ఈ గ్రామస్తులందరూ తాగుతున్నారు. ఎప్పుడూ అటువంటి సమస్య కూడా లేదు. అందుకే ఈ గ్రామంలో ఎవరైతే బోర్ వాటర్ తాగుతున్నారో ఆ వాటర్ కానీ, గ్రామం అంతటికి సరఫరా అవుతున్నటువంటి ఆ వెల్ వాటర్ కానీ ఇప్పటికే సేకరించి టెస్ట్ కూడా చేయడం జరిగింది. వాటర్లో ఎటువంటి తేడా లేదని రిపోర్ట్ వచ్చింది. అయితే మళ్ళీ ఆర్డబ్ల్యూసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఇక్కడే కాకుండా విశాఖపట్నంలో ఇంకా వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. అందులో కూడా ఒకసారి వాటర్ టెస్ట్ చేసి వాటర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా తెలుసుకొని దానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ఈ గ్రామ పంచాయతీకి ఒక 60 లక్షల రూపాయలు నేను మొన్నే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంజూరు చేశాం. టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఒక వారం రోజుల ఆపర్లు కూడా స్టార్ట్ చేస్తాం. వీళ్ళందరూ మాకు టెక్కలు వాటర్ ఇస్తే బాగుంటుంది అంటున్నారు. ఇంటింటికి కొలాయి ఇచ్చి ఆ టెక్కల నుంచి వాటర్ ఇవ్వడానికి ఆ కార్యక్రమం కూడా త్వరలోనే చేపడతాం. ఎందుకు వస్తుందో ముందు మనం నిర్ధారణ చేయాలి. ఎప్పుడు కూడా ఈ గ్రామంలో అటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇటువంటి సమస్య ఎప్పుడు వచ్చి పేషెంట్లు చనిపోవడం పరిస్థితి లేదు. కాబట్టి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. మొత్తం టీం అంతా కూడా ఇక్కడే పనిచేస్తుంది. మళ్ళీ ఇప్పుడే కలెక్టర్ గారు టీమ్స్ కూడా వేసి 1-2 రోజుల్లో మొత్తం అందరి దగ్గర బ్లడ్ శాంపిల్స్ అన్నీ తీసుకొని వాళ్ళకి ఆ రిపోర్ట్స్ అన్నీ చూపించి ఎందుకు ఇది వస్తుందో, ఎందుకు వచ్చిందో ముందు నిర్ధారణ చేసుకుంటే అది పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఎవరు ఆందోళన చెందవచ్చు. బేకరీ షాప్ లో అగ్ని ప్రమాదం, 10 లక్షల ఆస్తి నష్టం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శారదానగర్ లోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో షాపింగ్ కాంప్లెక్స్ లోని కేక్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. దీని కారణంగా ఉదయంగానే బిల్డింగ్ మొత్తం దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో 10 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీడియోస్
పేరు పాత్రుడు వెంకటనాయుడుపేట ఉంటాను. మాకు ఉదయాన్నే ఒక కుర్రాడు ఫోన్ చేశాడు, ఫైర్ వస్తుందని. వచ్చి చూస్తే ఎక్కువ ఫైర్ అవుతుందని వెంటనే ఫైర్ స్టేషన్ ఫోన్ చేశాడు. ఫైర్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కొంచెం మంటలు అది చేశారు. మొత్తం లోపలన్నీ కాలిపోయాయి. ఫ్రిడ్జ్లు, ఏసీలు, సీలింగ్, మొత్తం మెటీరియల్ అంతా కాలిపోయాయి. మొత్తం లోపల 15 లక్షలు ఉంటాయండి. సామాన్లు 15 లక్షలు ఉంటాయి. ఫ్రిడ్జ్లు అన్నీ, మెటీరియల్, ఏసీలు 2 ఫ్రిడ్జ్లు, ఓవెన్లు, మెటీరియల్ అన్నీ మొత్తం అన్నీ కలిపాయి. 5:20 ప్రాంతంలో ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ బేకరీ, కేక్ షాప్ ముట్టుకొని దట్టమైన మంటలతో కాలిపోతుందని సమాచారం అందిందండి. ఈ సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక కేంద్రం నుంచి హుటాహుటిన బయలుదేరి ఈ సంఘటన స్థలానికి వచ్చి చూసేసరికి పొగలతో దట్టమైన మంటలతో ఈ షాప్ మొత్తం ముట్టుకొని ఉన్నదండి. మేము వచ్చి హోజెస్ వేసి వాటర్తో అత్యంత త్వరగా ఈ మంటలను అదుపు చేయడం జరిగింది. ఈ స్మోక్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టిందండి. సో దాన్ని గురించి తప్పించుకొని బ్యాక్ సైడ్ నుంచి మార్గం పెట్టుకొని మళ్ళీ మంటలను అదుపు చేసి ఈ షాప్ మొత్తం కూడా మంటలను కంట్రోల్ చేయడం జరిగిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.